హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు రాగి పిండితోటి చెక్కల్లాగా వేసుకుందాం. చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట. చాలా అంటే చాలా. ఇప్పుడు రాగి పిండితోటి జావ కాసుకుంటాం కదా, నేను చిన్న చిన్నగా తెపాల చెక్కల్లాగా మీకు చేసి చూపిస్తాను. దానికి ఏమేం కావాలంటే, 1 కప్పు రాగి పిండి తీసుకున్నానండి. 1 కప్పు రాగి పిండికి కొంచెం ఉప్పు, జీలకర్ర, 1 పచ్చిమిరపకాయ తీసుకున్నానండి. పచ్చిమిరపకాయ బాగా ఘాటు ఉంటుందని చిన్నగా కొంచెమే తీసుకున్నా. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పెసరపప్పు. ఇది మీకు కొంచెం కలుపుకోవడానికి వాటర్ అనమాట. మీకు ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ఈ ఉప్పు, జీలకర్ర ఇందులో వేసేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే కూడా బాగుంటుంది. పెసరపప్పు కూడా వేసేసుకుని, పెసరపప్పు దీంట్లో బాగుంటుందండి. చెక్కల్లాగా చాలా బాగుంటాయి. చిన్న చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని వాటర్ కొంచెం కొంచెం పోసుకోండి. ఈ పిండికి ఎక్కువ వాటర్ పట్టదండి, రాగి పిండికి ఎక్కువ వాటర్ పట్టదు. కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకోండి. కలిపేసుకొని కొంచెం బియ్యం పిండి కూడా, 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కొంచెం కరకరలాడుతూ వస్తాయి. కావాలంటే మీకు బియ్యం పిండి వేసుకుంటే. చూడండి, నేను కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే బియ్యం పిండి మీకు వద్దనిపిస్తే కనుక స్కిప్ చేయొచ్చు. కాకపోతే వేసుకున్నారనుకోండి, కొంచెం కరకరలాడుతూ బాగుంటుందన్నమాట. నేను 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నా. చక్కగా అంతా పిండి కలిపేసుకుని చిన్న చిన్నగా చెక్కల్లాగా చేసుకుని వేసుకోవటమే. చాలా బాగుంటాయండి ఇది. ఇప్పుడు రాగి పిండి మనకి చాలా అంటే చాలా శక్తి ఇస్తుందండి జావ తాగితే. ఇప్పుడు బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ జావ తాగితే, రోజు 1 గ్లాసు ఖచ్చితంగా తాగితే ఆ నొప్పులు అనేవి చక్కగా తగ్గుతాయండి. నడుము నొప్పి ఏంటి, కాళ్ళ నొప్పులు అలా తగ్గుతాయి అన్నమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఆ జావ ఎప్పుడన్నా బోర్ కొట్టిందనుకోండి, ఆ జావ బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్కి లాగా చాలా బాగుంటాయి. ఇవి తినటానికి మంచిగా అనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. పిండి డైరెక్ట్ వెంటనే కలిపేసి చేసేసుకోవటమేనండి. ఇలా చెక్కల్లాగా నేను ఇప్పుడు పేపర్ ఒకటి తీసుకుని పేపర్ మీద చేసి చూపిస్తా. పక్కన ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ కాగుతుందన్నమాట. చక్కగా ముద్దలాగా చక్కగా కలుపుకుంటున్నాను. ఇందులో ఏమేమి వేసానంటే, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పెసరపప్పు, కొంచెం రాగి పిండి, కొంచెం బియ్యం పిండి. 1 వంతు బియ్యం పిండి అనుకోండి, 3 వంతులు రాగి పిండి వేసుకోండి. ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకోండి. పేపర్కి, సూపర్ కాగితం కవర్కి ఈ పేపర్ మీద నూనె రాసుకోండి. నూనె రాసుకొని చక్కగా ఇలా చేసుకోండి. చిన్న చిన్నగా చేసుకోండి. ఇలా పగలకుండా చక్కగా చేసుకోండి. అయిపోయింది కదా, నూనె కాగింది చక్కగా. ఇప్పుడు నూనెలో వేసేసుకోండి. నూనెలో మళ్ళీ ఇంకొకటి చూపిస్తా చూడండి. చిన్న చిన్నగా ముద్దలు చేసుకోవాలి. ఇలా పేపర్ మీద ఆయిల్ రాసుకుని చేతికి ఇలా నొక్కేసుకోండి చక్కగా. చూసారా, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. తీసేసుకోండి, ఇందులో వేసేసుకోండి. ఊరికనే కాలిపోతుందండి, అది తొందరగా కాలిపోతుంది. చూసారా, ఇంకొకటి చేశాను. మీకు చేతికి అంటుకుంటుందంటే కనుక నూనె రాసుకోండి. చేతికి నూనె రాసుకుంటే చేతికి అంటుకోదు చక్కగా. చూసారా, అది కాలిపోయింది. ఇది అయిపోయిందండి. ఊరికనే కాలిపోతాయి మనకి ఈజీగా. నేను అన్నీ ఇలానే చేసేసుకుని మీకు చూపిస్తాను. ఊరికనే ఈజీగా అయిపోతుందండి. ఇది కూడా అయిపోయింది. ఇలా వేయటం అలా తీయటం వేయక అట్లా ఉంటుంది అన్నమాట. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఖచ్చితంగా తీసుకోవాలి మీరు. చూడండి, ఇదిగో ఇలా ఉండాలి. థిక్నెస్ అనేది కొంచెమే ఉండాలి, ఎక్కువ ఉండకూడదండి. అయ్యో
నేను చేసుకున్నవన్నీ ఇన్నాయి. ఇదిగోండి మళ్ళీ ఒకటి చేసి చూపిస్తున్నా. కొంచెం చేతికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కూడా ఓకే అక్కర్లేదండి, కొంచెం ఇలా పెట్టుకుంటే చేతికి అంటకుండా ఉంటుంది అంతే. చూసారా, ఈజీగా అయిపోతుంది. ఇది చాలా హెల్దీ అండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. అయిపోయినాయి. ఈ 3 తీసేసుకుంటే నాకు రాగి వడలు అయిపోతాయి. నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. మీరు తప్పకుండా ఈ రాగి వడలు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు జావ తాగండి. జావ బోరు కొట్టినప్పుడు ఇలా చేసుకోండి. జావ బోరు కొట్టినప్పుడు ఇలా చేసుకోండి. ఇది ఈజీగా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు మీకు. ఎక్కువ టైం కూడా వేసుకోవటం అంత రిస్క్ అని అనుకోవద్దు. చాలా ఈజీగా వేయటం తీయటమే, ఊరికనే కాలిపోతాయి. చూడండి, నేను 5 నిమిషాల్లో నేను ఈ టిఫిన్ మీకు రెడీ చేసేసాను అనమాట. ఇద్దరు తినొచ్చు దాన్ని. ఇద్దరు టిఫిన్ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకున్నారనుకోండి. ఈ 2 డేస్ కూడా చాలా బాగుంటాయి. 2 డేస్ కూడా బాగుంటాయి. ఇవి మీరు నిల్వ ఉంచుకోవచ్చు. పేపర్ మీద పెట్టేసుకుని బాక్స్లో పెట్టేసుకుని ఉంచుకున్నారనుకోండి, 2 డేస్ ఉంటాయి చక్కగా. అప్పుడు అటు ఇటు వెళ్తా తినొచ్చు. చిన్నపిల్లలు జావ తాగడానికి మారం చేస్తారు కనుక ఇది బాగుంటుంది. ఒక్కొక్కటి చేతికి ఇచ్చేసారనుకోండి, చిన్నపిల్లలు తినే లెక్క అయితే పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకుని చేసుకోండి. అప్పుడు వాళ్ళు కూడా చక్కగా తింటారు. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. అయిపోయి నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇక చూసారా, ఒక చిన్న కప్పు పిండితోటి నాకు ఇన్ని వడలు అయినాయండి. ఇవి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. చక్కగా చూసారా ఎంత బాగుందో, చాలా చాలా టేస్ట్ ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.